సంబంధించి మరొక సీనియర్ జర్నలిస్ట్తో మాట్లాడదాం మనం. రమణ గారు లైన్లో ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్ రమణ గారు. సో రమణ గారు, న్యూస్ మార్నింగ్ అండ్ గుడ్ మార్నింగ్ రమణ గారు. రైట్ సార్, చూస్తున్నాం కదా బనకచెర్ల మీద ఇవాళ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చాలా పెద్ద ఎత్తున సీరియస్గా తీసుకొని ఇవాళ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్, నిన్న ఏపీ మంత్రి నిమ్మల పవర్ పాయింట్ ప్రజెంటేషన్, చాలా ఉద్రిక్త వాతావరణం ఉంది. ఇంతకీ ఈ బనకచెర్ల ప్రాజెక్టు ఎవరికి లాభం, ఎవరికి నష్టం, మీరేమని చెప్పగలరా? సంబంధించి చాలా టెక్నికల్ అంశాలు ఉన్నప్పుడు కూడా ముఖ్యమైన అంశాలు మనం ఒకసారి ఇక్కడ మాట్లాడుతున్నాం. రైట్. గోదావరి నది పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి ఇంకా దాదాపుగా పూర్తి కావాల్సినటువంటి పోలవరం ప్రాజెక్టు కుడి కాలువ నుంచి ఈ బనకచెర్ల అనేటువంటి ఒక ప్రాజెక్టు కుడి కాలువ నుంచి ఈ బనకచెర్ల అనేటువంటి రిజర్వాయర్కు రోజుకు 2 TMCల చొప్పున మొత్తం వర్షాకాలంలో ఒక 200 TMCలను తీసుకెళ్ళడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 81,000 కోట్ల రూపాయలతో ప్రణాళికను సిద్ధం చేసి ఇప్పటికే పనులు ప్రారంభించింది. కానీ తెలంగాణలో ఉన్నటువంటి మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు చేస్తున్నటువంటి ఒక ప్రధాన ఆరోపణ, ప్రధానమంత్రి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ చేస్తున్నటువంటి ఆరోపణ. నిజానికి అక్కడ పని జరుగుతుంది కదా? అవును, వాళ్ళు అవును అవును అంటే వాళ్ళు దాన్ని ఫైండ్ అవుట్ చేశారు, ముందుగా గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ తన ప్రాంతంలో ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నదీ జలాలను కేవలం రోజుకు 2 TMCల పేరుతో 200 TMCలు తీసుకురావడానికి బనకచెర్ల అనేటువంటి ఒక ప్రాజెక్ట్ డిజైన్ చేశారు. దానికి ఆల్రెడీ డిపిఆర్ కూడా తయారు చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అప్రూవల్ రాకపోయినప్పటికీ కూడా ఇప్పటికే పనులు ప్రారంభించారు. బనకచెర్ల ప్రాజెక్టు అంటే ఒక రకంగా చెప్పాలంటే గోదావరి కృష్ణా నదీ జలాలను అనుసంధానం చేయడం కోసం భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించినటువంటి ప్రాజెక్టు. అంటే ఈ గోదావరి నది పైన నిర్మిస్తున్నటువంటి పోలవరం ప్రాజెక్టులోని కుడికాలువ ద్వారా నీటిని తీసుకెళ్లి శ్రీశైలం వెనక వైపు నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా తీసుకెళ్తున్నటువంటి నీళ్లు ఏదైతే ఉన్నాయో ఆ పోతిరెడ్డిపాడు బ్యాక్ సైడ్ ఒక పెద్ద రిజర్వాయర్ నిర్మాణం చేయాలి. అక్కడి నుంచి లిఫ్ట్ చేసి రాయలసీమ ఆంధ్ర ప్రాంతానికి నీళ్లు తీసుకెళ్లాలనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ప్రతిపాదన. అంటే రమణ గారు ఒక్క మాట, అంటే ఇప్పుడు ఈ శ్రీశైలం నాగార్జున సాగర్ కుడి కాలువ అనేది వాళ్ళు ఇచ్చిన డిపిఆర్ లో లేదు కదా ఈ ప్రతిపాదన? నాగార్జున సాగర్ కుడి కాలువ లేదు. అయితే నాగార్జున సాగర్ కుడి కాలువ పై నుంచి లేదా అండర్ గ్రౌండ్ టన్నెల్ ద్వారా వాళ్ళు ప్లాన్ ఎట్లా చేశారంటే దానికి సంబంధించినటువంటి గ్రాఫ్స్ కూడా ఉన్నాయి. సరే, నిజానికి చాలా మందికి ఏం కనిపిస్తుంది అంటే పోలవరం అక్కడ ఉంది గోదావరి నది మీద, శ్రీశైలం డ్యామ్ ఇక్కడ ఉంది కృష్ణా నది మీద. సో దీనికి దానికి మధ్య ఎట్లా అనుసంధానం? ఎగ్జాక్ట్లీ అవును. అయితే పోలవరం ప్రాజెక్టు కుడికాలువ నుంచి కొంత దూరం ఏమో టన్నెల్స్ ద్వారా అంటే కాలువ ద్వారా, మరికొంత దూరం ఏమో అండర్ గ్రౌండ్ టన్నెల్ ద్వారా ఈ మన నాగార్జున సాగర్ కుడి కాలువను ఓవర్టాక్ చేస్తారు. అంటే మనం హైదరాబాద్ ఎట్లయితే ఫ్లైఓవర్ కడతామో ఆ విధంగా టన్నెల్స్ ద్వారా దాన్ని భరించండి. ఆ కుడి కాలువకి ఎలాంటి డిస్టర్బెన్స్ కాకుండా వాటర్ మళ్ళీ తీసుకెళ్తే ఒక దగ్గర ఎక్కడైతే ఆ భూమి లెవెల్ ఉంటుందో ఆ భూమి లెవెల్ లో మళ్ళీ కాలువలో పోస్తారు. అక్కడి నుంచి మన పోతిరెడ్డిపాడు బ్యాక్ సైడ్ నిర్మిస్తున్నటువంటి ఈ బనకచెర్ల అనే పేరుతో నిర్మాణం చేపడుతున్నటువంటి ప్రాజెక్ట్ ఏదైతే గొల్లపల్లి అనేటువంటి ప్లేస్ వద్ద ఈ మొత్తం స్టోరేజ్ రిజర్వాయర్ దాదాపు 100 నుంచి 150 TMCల స్టోరేజ్, అంటే అది కూడా ఆల్మోస్ట్ ఒక పెద్ద మినీ ప్రాజెక్ట్ లాంటిది. 150 TMC అంటే మామూలు విషయం కాదు. సో అక్కడి నుంచి ఎత్తిపోయాలనేది ఏపీ ప్రభుత్వం యొక్క ప్రతిపాదన. అయితే దీని ముందే హరీష్ రావు గానీ లేకపోతే వారి నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశాడు. తెలంగాణ ఉద్యమం మీద గోదావరి నదీ జలాలపైన ఆయనకు చాలా స్పష్టమైన అవగాహన ఉంది. అవును గమనించగలిగాడు కాబట్టి ఆయన అలర్ట్ చేశాడు. అలర్ట్ చేసి తెలంగాణ ప్రభుత్వం నిద్రపోతుంది, బనకచెర్ల ప్రాజెక్టుల వల్ల బనకచెర్ల పేరుతో గోదావరి కృష్ణా నదీ జలాలను ఆంధ్రప్రదేశ్ అనుసంధానం చేయబోతుంది. కేవలం వృధా వాటర్ అంటే వర్షాకాలంలో వెళ్ళేటువంటి ఒక ఫ్లడ్ ఫ్లో అంటారు కదా, వృధా వాటర్ ద్వారా మాత్రమే మేము నీటిని ఉపయోగించుకుంటామని చెప్తున్నప్పటికీ కూడా దీని వెనకాల కుట్ర దాగి ఉంది. వృధా వాటర్ పేరుతో మనకు కేటాయించినటువంటి తెలంగాణ ప్రాంతానికి కేటాయించినటువంటి 918 TMCలు గోదావరి నదీ జలాలలో తెలంగాణ కేటాయించినటువంటి దాంట్లో నుంచి 200 TMCలను తీసుకెళ్లడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా పోతిరెడ్డిపాడు ద్వారా
ఇప్పటికీ ఏదైతే పోతిరెడ్డిపాడు తెలంగాణ ప్రాంతానికి నష్టం శ్రీశైలం గుడికాల నుంచి పోతిరెడ్డిపాడు అన్నల ద్వారా నీళ్లు తీసుకెళ్తున్నారు, మనకు కావాల్సిన నీళ్లను ఆంధ్రప్రదేశ్ దోపిడీ చేస్తున్న చాలా సందర్భాలు తెలంగాణ ఉద్యోగాలు మనం విన్నాం. రైట్ రమణ గారు, ఒక్క డౌట్ ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు ప్రధానంగా నిన్న మంత్రి రామనాయుడు గారు కూడా చెప్పింది ఏంటి అంటే, మేము మిగులు జలాలతో వరద జలాలతో మేము ప్రాజెక్ట్ చేసుకుంటే మీరు వదిలేసిన నీళ్లతో వృధాగా సముద్రం కలిసే నీళ్లతో మేము చేసుకోవాలనుకుంటే మీకు వచ్చిన సమస్య ఏంటి? మీరు ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో మీరు తెలంగాణలో ఒక పార్టీ మీద ఒక పార్టీ పై చేయి సాధించే దురుద్దేశంతో తప్ప నిజానికి దీంట్లో తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలిగించే ఒక్క అంశం కూడా లేదు అని ఆయన నిన్న కుండ బద్దలు కొట్టాడు. దీన్ని ఏమంటారు మీరు? సహజంగానే అంటే ఎవరైనా కూడా మేము నదీ జలాల్లో వర్షాకాలంలో ఓవర్ఫ్లో అంటే వృధా జలాల నుంచి మేము తీసుకుంటామని వాళ్ళు టెక్నికల్ గా చెప్తున్నప్పటికీ గతంలో కూడా ఇప్పుడే కాదు, ఏ ప్రాజెక్టులు కట్టినా ఏ రాష్ట్రంలో ఏ ప్రాజెక్టులు కట్టినా కూడా మేము మాకు కేటాయించిన జలాలలో లేదా మిగులు జలాలలో లేదా వరద జలాల నుంచి అని చెప్తాయి. టెక్నికల్ గా అక్కడ ఏం ఫిజిబిలిటీ ఉంటుంది అనేది, ఎందుకంటే హరీష్ రావు 5 సంవత్సరాలు ఇరిగేషన్ శాఖ మంత్రి చేశాడు, ఆయన ఎక్స్పర్ట్ కాబట్టి ఆయన చెప్పగలుగుతున్నాడు. అంటే ఫ్లడ్ ఫ్లో వచ్చినప్పుడే, ఫ్లడ్ ఫ్లో అంటే వర్షాకాలంలో వృధాగా పోతున్న నీళ్ళు వచ్చినప్పుడు మాత్రమే మేము ఎత్తుకొసుకుంటాం, మిగతా సమయాల్లో కాదు అని అంటున్నాడు. సో దానివల్ల ఏంటంటే పోలవరం బ్యాక్ వాటర్ లో ఏదైతే స్టోర్ చేసుకున్నటువంటి వాటర్ ఉంటుందో ఆ పోలవరం బ్యాక్ వాటర్ కావచ్చు, తెలంగాణకి కేటాయించినటువంటి గోదావరి నదీ జలాలు కావచ్చు, లేదా ఇక్కడ కృష్ణా నుంచి, ఇప్పుడు గోదావరి నుంచి పోతే మహావరి ఎవరికి వృధా జలాల నుంచి పోతిరెడ్డిపాడు నుంచి అనుసంధానం చేస్తున్నారు కదా, పోతిరెడ్డిపాడు నీళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళాలి? కృష్ణా జలాలు. అవును, కృష్ణా జలాలే, అది కూడా శ్రీశైలం నుంచి వెళ్ళాలి. పోతిరెడ్డిపాడుకు నీళ్లు వెళ్ళాలంటే శ్రీశైలం నుంచి కృష్ణా జలాలే వెళ్ళాలి. ఇప్పటికే శ్రీశైలంలో కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ వాళ్ళ కేటాయించిన నీళ్ళ కంటే ఎక్కువగా వాడుకుంటుంది. ఎక్కువగా వాడుకోవడం కోసమే రాజశేఖర రెడ్డి సమయంలో ఈ పోతిరెడ్డిపాడు అనేటువంటి దాన్ని ప్రతిపాదించారు. దాన్ని కింది లెవెల్ అంటే హెడ్ స్టోరేజ్ లెవెల్, శ్రీశైలం కెనాల్ ఒక కుండ అనుకుంటే లేదా ఒక బిందె అనుకుంటే లేదా మనం అనుకుంటే ఒక వాటర్ ట్యాంక్ అనుకుంటే, వాటర్ ట్యాంక్ లో మనం ఒక ట్యాప్ ఇస్తే వాటర్ నీళ్ళు ఎట్లా వస్తాయో ఆ లెవెల్లో పోతిరెడ్డిపాడు యొక్క సొరంగాన్ని తవ్వారు. అంటే ఒక సున్నా నీళ్లు, జీరో వాటర్ ఉన్నా కూడా ఆ కాలువ నుంచి తరలిపోయేలా ప్లాన్ చేశారు. ఇది తెలంగాణ రాష్ట్రమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి చాలా సందర్భాల్లో అందరూ రెగ్యులర్ పెడుతూ వస్తున్నారు. రైట్ థ్యాంక్ యూ రమణ గారు. అక్కడ నష్టం జరుగుతుంది. ఏంటంటే ఈ పేరుతో బరకచెర పేరుతో నిర్మిస్తున్నటువంటి గోదావరి నది పైన నిర్మిస్తున్నామని చెప్తున్న వాటర్ను వర్షాకాలంలో వచ్చే నీరు ద్వారా తీసుకెళ్ళడం పేరుతో తీసుకెళ్లి అక్కడి నుంచి మరికొంత 200 టీఎంసీలు, ఇక్కడ నుంచి 200 టీఎంసీ, మొత్తం 400 టీఎంసీలను తీసుకెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారు. దానివల్ల తెలంగాణకు కావాల్సిన 200 టీఎంసీల నీళ్లను ఏపీకి తీసుకెళ్ళడానికి ఇదంతా ప్లాన్ చేస్తుంది అని. రైట్, 200 కాదు ఈ పేరుతో 400 కూడా తీసుకుపోయే ఛాన్స్ ఉందని హరీష్ రావు గారు చెప్తున్న మాట విన్నాం మనం. సో థ్యాంక్ యూ రమణ గారు. ఇవాళ సాయంత్రం మన సీనియర్ జర్నలిస్ట్ రమణ గారి ఆధ్వర్యంలో మన ఛానల్ కొలుగురు 24/7 ఛానల్లో ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు బనకచెర్ల ప్రాజెక్టు మీద జలవనరుల నిపుణులతో చర్చా కార్యక్రమం ఉంటుంది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు తప్పకుండా అందరు చూడాలి. సో థ్యాంక్ యూ రమణ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మనం